ఈరోజు మనం శివాంజనేయ నర్సరీలో ఉన్నాం. నార్మల్గా అయితే ఇండోర్ ప్లాంట్స్ గురించి చాలా తక్కువ మంది తెలుసు అండ్ చాలా తక్కువ రకాలే తెలుసు. బట్ ఇక్కడైతే చాలా రకాలు ఇండోర్ ప్లాంట్స్ దొరుకుతున్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు పోలరాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు మల్లు పోలరాజ్ అండి. శివాంజనేయ నర్సరీ కడియపులంక. నేను ఈ కడియపులంకలో చాలా రకాల మొక్కలను సేకరించి మా నర్సరీలో శివాంజనేయ నర్సరీ పేరు మీద రకరకాలైన ఇండోర్ ప్లాంట్స్ని తెచ్చి అందరికీ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంచడానికి కంకణం కట్టుకుని ఎన్నో రకాలైన ఇండోర్ ప్లాంట్ని నేను సేకరించి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కొన్ని రకాలను మీకు పరిచయం చేస్తున్నాను. దీని గురించి మీరు తెలుసుకుంటారని నా అభిప్రాయం. ఇది పచీరా ప్లాంట్ అండి. అంటే చైనాలో వాస్తు సిద్ధాంత రీత్యా ఇది చైనా మనీ ప్లాంట్ అని కూడా అంటారండి. దీన్ని చిన్న మొక్కల్ని జడలుగా అల్లి ఓ పాట్లో పెడితే ఇది ఇండోర్లో మంచి గ్రీనరీగాను, చూడడానికి బాన్సాయి మోడల్గాను, రకరకాలుగా కన్నుల విందు చేసే విధంగా ఉండే ప్లాంట్ అండి. ఇది ఇండోర్కి అనుకూలమైన ప్లాంట్ అండి. ఏ ఇండోర్ ప్లాంట్ అయినా సరే లాన్ ఉండడం వల్ల గాలికి తగలదు కాబట్టి తేమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ తక్కువ నీళ్లు పోసుకుంటూ వేలు పెట్టి చూసి తడి ఆరినప్పుడు మాత్రమే వాటర్ ఇచ్చుకుంటే ఇండోర్ ప్లాంట్కి ఏ విధమైన డిసీజులు రాకుండా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. అలాగే ఈ పచీరాలోనే రకరకాల మోడల్స్ ఇంచుమించుగా 500 నుంచి నా దగ్గర ₹1,00,000 వరకు కూడా పచీరా ప్లాంట్స్ ఉన్నాయండి. చిన్న పెద్ద బాన్సాయ్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అలా కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు తర్వాత మళ్ళీ మీకు చూపించడం జరుగుద్ది. అందాక మీకు నమూనా చూపించడం జరుగుతుందండి. ఆ పచీరాలో ఇదొక మోడల్. అలాగే మన దగ్గర ఇంకొకటి ఫెర్న్, జీబ్రా ఫెర్న్ అని ఆకు మీద జీబ్రా చారల్లాగా ఎక్కువ చారలు వచ్చి కనువిందు చేసే విధంగా ఇండోర్ ప్లాంట్లో ఇది ఒక వెరైటీ అండి. ఫెర్న్ అంటే అందరికీ తెలుసు. ఫెర్న్ తెలియని వాళ్ళు అంటూ ఇంచుమించుగా మొక్కల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఫెర్న్ తెలియని వాళ్ళు ఉండరు. ఆ ఫెర్న్లో వందలాది రకాలు ఉంటాయి. దాంట్లో ఇది ఒక వెరైటీ జీబ్రా ఫెర్న్ అండి. అలాగే కెలాతియా గోల్డ్ ఫెర్న్ అని ఇది ఒక కెలాతియాలో ఒక రకం అండి. దీంట్లో రకరకాల డిజైన్లు మనం ఎదిగే కొద్ది ఆ డిజైన్లు మారుతూ అలాగే రకరకాల భంగిమల నుంచి సంతరించుకోవడం ఉంటుంది. ఇది కూడా ఆహ్లాదంగా ఉండడానికి చాలా బాగుంటుందండి. అలాగే సెన్స్వేరియా అంటే స్నేక్ ప్లాంట్. ఈ స్నేక్ ప్లాంట్లో గోల్డ్ కార్డ్ అంటారు దీన్ని. ఈ గోల్డ్ కలరు, గ్రీన్ కలరు, అన్ని కలర్లు మిక్స్ అయ్యి ఉంటుందండి. ఇది ఆక్సిజన్ ప్లాంట్. మన సాఫ్ట్వేర్ రంగంలో గదిలో ఉండి కంప్యూటర్లు ఉండి దాంట్లో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంటే ఆక్సిజన్ తక్కువయ్యి చాలామందికి ఇబ్బంది కలిగే నేపథ్యంలో మన శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఒక 50 మంది ఉన్న దాంట్లో కనీసం 10 నుండి 15 ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుందని శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. దాంట్లో మొట్టమొదటి భాగంగా ఈ సెన్స్వేరియాన్ని వాళ్ళు సజెస్ట్ చేయడం జరిగిందండి. అంచేత ఇండోర్లో ఈ సెన్స్వేరియాతో పాటు 9 రకాలు వాళ్ళు సూచించారు. ఈ 9 రకాల ప్లాంట్స్ కూడా మీకు చెప్తాను. దాంట్లో మొదటి స్థానం దీనికి వచ్చింది. ఇది లోపల ఉండడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేసే మొక్కగా పేరు పొందిందండి. అలాగే ఇది ఆగ్లోన్ వైట్ లీఫ్, స్నో వైట్ అంటామండి దీన్ని. ఆగ్లోనియంలో రకరకాలు 380 రకాల ఆగ్లోనియంలు ఉంటాయండి మొత్తం మనకి. ఈ 380 రకాల ఆగ్లోనియంలో మా దగ్గర కొన్ని రకాలు సేకరించడం జరిగింది. దీంట్లో ఆగ్లోనియం స్నో వైట్ ఇది కూడా ఇండోర్లో మంచి బాగుంటుంది. అయితే ఇది బుష్ అవ్వదు, కొంచెం సెన్సిటివ్ ప్లాంట్. వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా కొంచెం డ్యామేజ్ అయ్యే ప్లాంట్. కొంచెం జాగ్రత్తగా పెంచుకోవాల్సిన మంచి మీడియా అయితే ఇది బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి మీడియా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. ఇది గుజ్మేనియాలో ఇంచుమించుగా 50 నుంచి 60 రకాలు ఉంటాయండి. దాంట్లో ఈ గుజ్మేనియా డ్వార్ఫ్ ఎట్లాగొచ్చి దీనికి వైలెట్ కలర్ ఫ్లవర్ వస్తాయండి. మళ్ళీ ఇది కూడా సంవత్సరంలో ఇంచుమించుగా 6 నెలలు ఫ్లవరింగ్తో ఉంటుంది. మిగతా రోజుల్లో ఓన్లీ లీవ్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయండి. ఇది కూడా ఇంట్లో పెట్టుకోవడానికి అనుకూలమైన ప్లాంట్ అండి. ఇది పిప్రోమియాల్ జాతికి చెందిన మొక్క, కానీ చైనా మనీ ప్లాంట్ అంటారండి దీని పేరే చైనీస్ మనీ ప్లాంట్. ఇది కొంచెం ఎక్కువ ఆక్సిజన్ ఇస్తూ మంచి ప్లాస్టిక్ మొక్కలాగా ఉండి ఎక్కువ ఆకులు వస్తూ ఇలా పైకి పెరుగుతూ ఉంటుందండి. ఇది ఒక వెరైటీ.
అలాగే పిప్రోమియాలో ఆక్సిజన్ ఇచ్చే వెరైటీస్లో ఈ మధ్యకాలంలో సెంటిమెంట్గా ఇంట్లో పిప్రోమియా ఉండాలి అని ఎవరో చెప్పడం కారణంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మమ్మల్ని పిప్రోమియా ఉందని వందలాది మంది అడగడంలో మేము ఈ రకాలన్నీ సేకరించడం జరిగిందండి. దాంట్లో రకాల్లో భాగంగా పిప్రోమియా మినీ వెరిగేటా ఇది ఒక వెరైటీ అండి. అలాగే పిప్రోమియాలో గోల్డ్ వెరిగేటా ఇది ఒక రకం అండి. అలాగే పిప్రోమియాలో వైట్ వెరిగేటా ఇది ఒక రకం అండి. ఇలా పిప్రోమియాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మేమైతే 5 రకాలు సేకరించడం జరిగిందండి. ఆ 5 రకాల్లో ఈ 3 రకాలు ఇందాక చూపించింది ఒక రకం, ఇంకా రకాలు ఉన్నాయండి, మీకు చూపిస్తాను. అలాగే మనకి ఇండోర్లో హ్యాంగింగ్ వెరైటీగాను ఎక్కువ బుషీగా పెరిగే వెరైటీగా క్రేపర్ టైప్ హ్యాంగింగ్ ఇంగ్లీష్ ఐవి, దీని పేరు ఇంగ్లీష్ ఐవి అండి. దీంట్లో వెరిగేటా, నార్మల్, మినేచరు, బిగ్ లీఫ్ 6 రకాల ఇంగ్లీష్ ఐవీలు ఉంటాయండి. 6 రకాల్లో ఇది ఒక వెరైటీ అండి. హ్యాంగింగ్ ఉంటుంది, జీరో మెయింటెనెన్స్ అండి. ఇది బాగా వాటర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. ఇది జీరో మెయింటెనెన్స్ తోటి బుష్గా పెరిగే వెరైటీల్లో. కాకపోతే టెంపరేచర్ 40 దాటితే తట్టుకోదు. 40 లోపల టెంపరేచర్ ఉన్న ఏరియాల్లో ఇది బాగా పెరిగి బుష్గా ఆహ్లాదంగా ఉండడానికి ఇది ఒక వెరైటీ అండి. అలాగే మనం ఆగ్లోనియములు చెప్పుకున్నాం కదండి. ఆగ్లోనియముల్లో గోల్డ్ కార్డ్ అని ఇది ఒక వెరైటీ అండి. ఇలాగే వందలాది రకాల ఆగ్లోనియములు ఉంటాయి. ఈ రకాల్లో ఈ ఆగ్లోనియములు మేము చాలా రకాలు సేకరించడం జరిగింది. దాంట్లో భాగంగానే మీకు ఇవన్నీ చూపించడం జరుగుతుంది. అలాగే ఇది పీస్ లిల్లీ అండి. దీన్నే స్వాతి ఫిలిం అని కూడా అంటారు. ఆక్సిజన్ని ఎక్కువ ఇచ్చే ప్లాంట్లలో ఇది ఒక వెరైటీ అండి. 9 రకాలు చెప్పాను కదండి ముందుగా, దాంట్లో వెరైటీల్లో ఇది ఒక భాగం అండి. ఇది కొంచెం ఇండోర్లోనే ఉంటుందండి ఎక్కువగాను. దీంట్లో కూడా ఇంచుమించుగా మా దగ్గర 5 రకాల పీస్ లిల్లీలు ఉన్నాయండి. మినేచరు, బ్రాడ్ లీఫ్, అలాగే జైంట్ పీస్ లిల్లీ. అలాగే మా దగ్గర ప్రత్యేకించి 4 రకాల పీస్ లిల్లీలు ఉన్నాయండి. 4 రకాలు కూడా ఇంచుమించుగా ఈ ఫ్లవర్ వచ్చి 1.5 feet వచ్చి ఫ్లవర్ వచ్చి వెరైటీ కూడా ఉందండి, జైంట్ వెరైటీ. ఆ పీస్ లిల్లీలు అన్నీ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఈ కెలాతియా మోకియానా ఆకు మీద చాలా డిజైన్లు వస్తూ చుట్టూ ఎక్కువగా బ్రాంచులు వస్తూ పెద్ద పాటలో వేసుకుంటే ఇంచుమించుగా 1 అడుగు నుంచి 1.5 అడుగులు ఎదిగి వెడల్పు కూడా 1 అడుగు నుంచి 2 అడుగులు వెడల్పు వచ్చే అవకాశం ఉన్న మొక్కండి ఇది. ఇది మెయింటెనెన్స్ పెద్దగా ఏమి ఉండదు, చాలా రకాలు ఉంటాయి. దీంట్లో కెలాతియాలో కూడా చాలా రకాలు ఉంటాయండి. మీకు శాంపుల్గా టైం సరిపోదు కాబట్టి ఒక రకం చూపిస్తున్నాను. దీంట్లో కూడా నా దగ్గర ఇంచుమించుగా 14 రకాల కెలాతియా రకాలు ఉన్నాయండి. మీకు ఒక రకం చూపిస్తున్నానండి. అలాగే డ్రెస్సీనియాల్లో భాగంగా ఇంచుమించుగా 50 నుంచి 60 రకాల డ్రెస్సీనియాలు ఉంటాయండి. మాకు మార్కెట్కు అనుకూలమైన రకాలు మాత్రమే మేము సేకరించడం జరుగుతుంది, మన వాతావరణానికి సూటబుల్ అయ్యి. దాంట్లో డ్రెస్సీనియాల్లో ఇది ఒక వెరైటీ అండి. ఈ వెరైటీ వచ్చి సెంట్రల్లో వైటు, బ్రాడ్లో వారిని రెడ్, గ్రీను, ఇలాగ 4 రంగులు ఒకే ఆకులో కనిపించడానికి ఇది ఒక ఉదాహరణ అండి. అలాగే ఎల్లోలో కూడా ఇలా డిజైన్లు వచ్చి చూపించేది. ఇలాగ ఇంచుమించుగా నా దగ్గర 8 రకాల డ్రెస్సేనియాలు ఉన్నాయండి. 8 రకాల్లో ఇగో ఇలా వరుసగా ఉన్నాయండి. డ్రెస్సేనియా కేదార్నాథ్ అండి. దీన్ని డ్రెస్సేనియా కేదార్నాథ్ అంటాం. చాలా హార్డ్లీ వెరైటీ అండి. సెమీ షేడ్ ఆగుద్ది, ఇండోర్ ఆగుద్ది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాటర్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బంది ఉండదు. ఇది ఎప్పుడు ఈ కలర్ ఉంటుందండి. కొన్ని రకాలు అయితే ఓన్లీ మనకి వింటర్లోనే కలర్ వస్తుంది, ఈ రకం అయితే ఎప్పుడు కలర్ ఉంటుంది. ఇది సులోచన అని, ఈ కలర్ అయితే ఓన్లీ వింటర్లోనే డార్క్ షేడ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇలా ఉంటుందండి. సో చూసారు కదండి, శ్రీ ఆంజనేయ నర్సరీ. అండ్ ఇది వచ్చేసి కడియప్లంక్లో ఉంది. అండ్ చాలా బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా డిఫరెంట్ ప్లాంట్స్ వేరే దేశాల నుంచి ఇక్కడ తెప్పించుకుంటున్నారు. అండ్ మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.